రష్మిక గారు విజయ్ దేవరకొండ గారి చేత కూడా క్షుద్ర పూజలు చేయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె నమ్ముతుంది అవి. క్షుద్ర పూజలు చేయడం ద్వారానే వామాచారంలో కొన్ని పూజలు ఉంటాయండి. వామాచారంలో క్షుద్ర పూజలు చేస్తే వాళ్ళు సినిమా హీరోలు కానీ సినిమా హీరోయిన్లు కానీ ఎక్కువ సక్సెస్ అవుతారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా కొన్ని క్షుద్ర పూజలు చేస్తారు. ఒక ప్రముఖ ముఖ్యమంత్రి శవం మీద కూర్చొని ఒక పూజ చేశాడు, క్షుద్ర పూజ. చేసిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పరిపాలించారు అంటారు. ఈ విధంగా కొన్ని రకాలైనటువంటివి వాళ్ళు చేస్తారు. వాస్తవానికి వీటన్నిటికీ ఏదైనా ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు నగ్న పూజ అనే దానికి ప్రూఫ్లు ఎలా ఉంటాయి? ప్రూఫ్లు దొరకవు మనకి ఎక్కడ. అలాగే యోని పూజకి ప్రూఫ్లు ఎక్కడ దొరకవు. ఇవన్నీ కూడా రహస్యంగా చేసే పూజలు. సో దీని గురించి ఎవరు కంప్లైంట్ కూడా చేయరు. కాబట్టి ఇప్పుడు ఈమె రహస్యంగా పోయి రాజస్థాన్లో ఎందుకు పెళ్లి చేసుకుంది, ఉదయ్పూర్ దగ్గర ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే, ఇక్కడ కర్ణాటకలో ఆమె పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కర్ణాటకలో ఆమె కొడవ అనేటువంటి కులానికి చెందినటువంటి ఆమె